ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ నందు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ జిల్లా ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై వైసీపీ మూకల మూకుమ్మడి దాడిని ఖండిస్తూ సోమవారం ఉదయం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా మద్దతునిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కృష్ణపై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాయడంలో ఏ విధంగా తన వైఖరిని ప్రదర్శిస్తుందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనం. జర్నలిస్టులు వాస్తవాలను తమ రచనల ద్వారా పత్రికల్లో రాస్తే, మీడియాలో చూపెడితే వాటిని సహించలేని తత్వం అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా ఇట్లాంటి వైఖరి సరైంది కాదు. ఈరోజు అధికారంలో ఒక పార్టీ ఉండొచ్చు, రేపు మరో పార్టీ ఉండొచ్చు. ఏ పార్టీలకైనా సరే జర్నలిస్టులైనటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, ప్రజల హక్కులను కాపాడడంలో జర్నలిస్టుల పాత్ర అశేషమైనది. అలాంటి జర్నలిస్టులను వాళ్ళ గొంతు నొక్కడం అనేటువంటిది ఈ సంస్కృతి ఏ ప్రభుత్వాలకైనా మంచిది కాదు. కాబట్టి ఈరోజు జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, టీవీ5 కావచ్చు, లేదా ఇతర ఏ విలేకరులైనా కావచ్చు, ఏ ఛానల్ అయినా కావచ్చు, ఇవాళ దాడులు అనేటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి ఒక పాత్రిక ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయని అమానుష చర్య. మొత్తం సమాజం అంతా దీన్ని ఖండించాలి. ఇక రాబోయే ఎన్నికల్లో ఇదే తరహా సంస్కృతి కొనసాగితే ఏ పత్రిక కానీ ఏ ఛానల్ కానీ పనిచేసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛను కాలరాసేటువంటి ఎన్నో రకాల చర్యలు జరిగినాయి. ప్రతి సందర్భంలో ఖండిస్తూ వస్తున్నాము. దీని కానీ ఇప్పుడు సమాజం, మాతో పాటు మిగిలిన సమాజం, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించకపోతే, మాకు మద్దతుగా నిలవకపోతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఉండదు. సమాచారం తెలుసుకునేటువంటి హక్కులు కూడా పూర్తిగా ప్రజలు కోల్పోతారని తెలియదు. జర్నలిస్టుల ఐక్యత. ఇంతవరకు 24 గంటలు గడుస్తోంది, 12 గంటల పైన అయింది. ఇప్పటికి కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయకపోవడము, వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోపోవడము, పోలీసులు ప్రభుత్వానికి సహకరించి ఇటువంటి దాడులు చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. అనంతపురం రాప్తాడులో జరిగిన జగన్మోహన్ రెడ్డి సభకు పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ గుండాలతో ఆంధ్రజ్యోతి విలేకరిపై అతి దారుణంగా కొట్టి కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకుంటా పోయి చాలా నిరంకుశ ధోరణితో ప్రవర్తించినారు. దీనికి మొత్తం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇది చాలా హేమమైన చర్య. ఇలాంటి దుర్మార్గ పాలనలో పత్రికా స్వేచ్ఛను కాపాడుకోలేము. కాబట్టి ఇప్పుడైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ఈ సంఘటనను ఖండించాలని చెప్పేసి, ముఖ్యమంత్రి ముద్దాయిలందరినీ శిక్షించాలని చెప్పేసి, అరెస్టు చేయాలని చెప్పేసి మేము జర్నలిస్ట్ తరపున మద్దతు తెలుపుతూ వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుతూ ఇక్కడ కూడా మేము ధర్నాలో పాల్గొనడం జరిగింది. విషయాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో అక్కడ ఫోటోలు తీస్తూ ఉండబడిన విలేకరిని అక్కడ వచ్చిన ప్రజలు విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. నేను కూడా చూసినాను. వైసీపీ జెండాలతో కొట్టడం జరిగింది. కాళ్ళ చేత విపరీతంగా కొట్టినారు. నేను పోలీసులు చూస్తూ ఉండబడినప్పటికీ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండమన్నారు. సుప్రీంలో మెజారిటీ ఉంటే చాలు, ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి పరిపాలనలో మనం ఉన్నాం. ఆ హక్కులు తెలుసుకొని మసరాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ దురదృష్టం ఏమంటే, మన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదు. పత్రికల మీద వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు ఎక్కడైనా ఏమైనా జరిగితే వాళ్ళు ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్తారు. అటువంటి వెళ్ళినటువంటి పత్రికా విలేకరుల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా హేయమైన చర్య. మేము ఖండిస్తూ ఉన్నాం.
ఎవరైతే ప్రభుత్వాలను విమర్శిస్తున్నాయో, ఎవరైతే వాస్తవాలు చెప్తా ఉన్నాయో వాళ్ళపైన జరుగుతూ ఉండే దాడులు, రాజ్యాంగబద్ధంగా మనము ప్రభుత్వాలు నడుపుతున్నామా, రాజ్యాంగబద్ధంగా మనం ఎన్నుకోబడినామా, ఏదైనా రాజా శాసనాలు ఏమైనా పాటిస్తున్నామనేది తేడా లేకుండా పరిపాలన సాగుతూ ఉంది. నేను అనంతపురంలో ఒక విలేకరి పైన దాడి చేసినానంటే సామాన్యులు మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పుతోంది. కాబట్టి అందరూ, అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ, బీజేపీ, కమ్యూనిస్టు, తెలుగుదేశము, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఈ దౌర్జన్యానికి, పత్రికలపైన జరిగిన దాడులకు ఖండిస్తూ, నిరసిస్తూ మేమందరం కూడా విలేకరులకు వాళ్ళకు న్యాయమైన వాళ్ళ హక్కులను కాపాడేదానికోసమైతేనేమి, వాళ్ళపైన జరిగిన దాడులపైన వ్యతిరేకించడానికైతేనేమి మేమందరం కలిసికట్టుగా మీ అంట ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమావేశంలో ప్రజలు ఎవరైతే ఆ సమావేశాన్ని విభేదిస్తూ, సమావేశ పరిస్థితులను, ఆ పార్టీ పరిస్థితులను విభేదిస్తూ తిరుగుబాటు పట్టిన వాళ్ళందరినీ కూడా ఫోటోగ్రఫీ తీస్తున్న ఆంధ్రజ్యోతి విలేకరి పైన, ఫోటోగ్రఫర్ పైన నిన్న ఈ వైసీపీ శ్రేణులందరూ కూడా దాడి చేసినారు. ఈ విషయం ప్రత్యక్షంగా చూస్తున్నబడిన పోలీసులు కూడా మిన్నకుండిపోయినారు. ఆ విషయం తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన విచారణకు ఆదేశించకుండా, చర్యలకు ఆదేశించకుండా తన పని తాను ముగించుకొని వెళ్ళిపోయినాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశంలో ఏం సందేశం ఇవ్వాలనుకున్నాడో ప్రజలకు తెలియదు. కానీ తన అసహనాన్ని, అంటే ఎవరైతే విమర్శిస్తారో తన పరిపాలనను, తన ప్రభుత్వాన్ని, తన పద్ధతులను, ఆ విమర్శను తట్టుకునే సహనం లేక అసహనంతో పత్రికా విలేకరుల స్వేచ్ఛను హరింపజేసే విధంగా, హననం చేసే విధంగా తను వ్యవహరించడం అనేది భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. ఆ చర్యలు హేయమైన చర్యలు. జగన్మోహన్ రెడ్డి గారి స్పందన లేకపోవడం మరింత దారుణం. ఆ ప్రవర్తనను కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనను కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం అనేది దారుణమైన పరిస్థితి. వాస్తవాలను చిత్తకరిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే, దుర్మార్గాలు, ఆయన చెప్పిందే వేదం, ఎవరు ఆయన పాదాల కిందే బతకాలా, స్వేచ్ఛకు బతకకూడదు. ఏ జర్నలిజం కానీ, ఏ వ్యాపారస్తుడు కానీ, ఏ ఉద్దేశకుడు కానీ, ఏ పోలీసులు కానీ, ఎవరు కానీ నేను చెప్పిందే వేదం అని చాలా నియంతకు పాలన చేస్తున్నాడు. ఆయన సిద్ధమని బోర్డు పెట్టుకొని నిన్న ప్రచారం మొదలుపెట్టినాడు. సిద్ధం కాదు, రాజకీయ సమాధి కట్టాల ప్రజల్ని నేను కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మీడియా వాళ్ళని కూడా కొట్టేకాడికి వచ్చినారు. ఇదేంటో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది మా ప్రభుత్వం. ఆ రోజు మీ సాక్షి విలేకరులను మేము కొట్టాలనుకుంటే గుడ్డలు తీసి మేము కొట్టలేమా? అంటే మాకు రావా? అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాబట్టి ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఎక్కడన్నా ఇలాంటి జరిగినాయా? ఏ ప్రభుత్వ హయాంలోనా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆయన గురించి తప్పు రాస్తే ఖచ్చితంగా గలాటలకు దిగుతున్నారు. అంటే రౌడీయిజము, ఫ్యాక్షనిజము, రాక్షసత్వంతో పరిపాలన చేయాలనుకుంటే ప్రజలు దాన్ని ఒప్పుకోరు. కత్తిని నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి ఆ కత్తికే బలవుతాడు. ఉండేది నియంతలు ఉండేవారు అని కథలలో చదివే వాళ్ళము, చరిత్రలో చదివే వాళ్ళము. కానీ ఇప్పటికి కూడా ఉన్నాము మేము, నియంతలము, నిరంకుశత్వం చూపిస్తామని మన జగన్ గారు నిరూపిస్తున్నారు, కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. చాలా దుర్మార్గమైనది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం మీడియా అని చెప్తారు. కానీ ఈరోజు మీడియా 2 రకాలుగా చాలా ఘోరంగా దెబ్బతింటున్నది. ఒకటి, అది మొట్టమొదట చాలా మటుకు మీడియా బయాస్డ్గా లేదా పొలిటికల్ పార్టీస్కి అనుబంధంగా మీడియా ఉంటున్నది. ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద చాలా రోజులుగా, కొన్ని ఏళ్లుగా కూడా దాడులు జరుగుతున్నాయి. అయితే మీడియా అంతా ఒకటి అని జర్నలిస్టు సంఘాలు భావిస్తే కనుక మొట్టమొదట ఏ జర్నలిస్ట్ అయినా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కావచ్చు, పత్రికల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఛానల్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా అందరూ మూకుమ్మడిగా కలిసి రావాలి, కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతున్న సందర్భంలో ఉన్నాము. దేశవ్యాప్తంగా ఇట్లాంటి స్థితి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు పత్రికల మీద. ముఖ్యమంత్రి డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు, స్వయంగా కొన్ని పత్రికల్ని పేరు పెట్టి ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు
ఇక కార్యకర్తలు ఏ డిసిప్లిన్ ఏ చదువు సంధ్య లేని కార్యకర్తలు గూండాల్ని కూడా తమ వెంట తిప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు రెచ్చిపోయి నిన్న దాడి చేసి ఒక ఫోటోగ్రాఫర్ని చాలా ఘోరంగా గాయపరిచిన సంఘటన జరిగింది. కాబట్టి మొట్టమొదట రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు బాధ్యతల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. దీనికి ముఖ్యమంత్రి స్వయంగా బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పత్రికా స్వేచ్ఛని కాపాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.